హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmastery.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 27th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది, దాదాపుగా 90% మైనస్ లో క్లోజ్ అయింది. 22,122 దగ్గర క్లోజ్ అయింది. మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఇమీడియట్ గా మనం గతంలో అనుకున్నాం సపోర్ట్ 22,124. సో దానికన్నా కిందకు వెళ్ళింది, కానీ మనం 22,055 లెవెల్ ని టచ్ చేయలేదు. సో క్లోజింగ్ వచ్చి ఆల్మోస్ట్ మనకి వీక్లీ పివోట్ అండ్ మన సపోర్ట్ లెవెల్ 22,124 ఈ లెవెల్ దగ్గరలోనే క్లోజ్ అయింది. వీక్లీ పివోట్ వచ్చి 22,128. ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగవచ్చు, ఇంట్రాడేలో కొంత వొలటాలిటీ ఉండొచ్చు. ఎక్స్పైరీ వీక్ వొలటాలిటీ జనరల్ గా ఎక్కువ ఉంటుంది, కొంచెం మనం కాషియస్ గా ఉండాలి. సో అండ్ ఇప్పుడు కూడా లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. డౌన్ సైడ్ 220255 ఇది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 21,945 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ మనం గతంలో అనుకున్నట్టుగా 22,250. దీన్ని బ్రేక్ చేస్తే 22,300 వరకు వెళ్ళొచ్చు. వన్స్ 22,300 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం 22,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కటి బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. మన కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, 21,890 కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మన బయాస్ పాజిటివ్ లో ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది 46,576 దగ్గర క్లోజ్ అయింది, దాదాపుగా -0.5%. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. వీక్లీ పివోట్ లెవెల్ 46,830. సో లోయర్ సైడ్ మనం అనుకున్న లెవెల్ 46,465 ఇది ఇమీడియట్ సపోర్ట్. సో రేపటికి కూడా ఇదే ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగా ఉండే అవకాశం ఉంది. అయితే డౌన్ సైడ్ మన కీ లెవెల్ 46,080. సో ఇది మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్ 46,300. సో మేబీ రేపు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు 46,290 ఆర్ 280 లెవెల్స్ దగ్గర ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి చిన్న స్టాప్ లాస్ తోని, ఒక 150 పాయింట్ స్టాప్ లాస్ తోని ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకుంటే ఒక మంచి లాభం వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే హైయర్ లెవెల్లో ఇప్పుడు అగైన్ మనకి రెసిస్టెన్స్ 46,830. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 47,300 అవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్ స్ట్రాంగ్ మూమెంటం కనబడుతుంది స్టాక్ లో, అండ్ ఈ రోజు కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది, దాదాపుగా 1.6% పాజిటివ్. క్లోజింగ్ వచ్చి 3,327 దగ్గర. ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ రోజు హైయర్ లెవెల్ కి వెళ్ళింది, 3,266 వీక్లీ పివోట్ లెవెల్. సో ఇది మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఏరియాలోనే 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 3172 దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇవన్నీ కూడా మంచి సపోర్ట్ పాయింట్స్ ఈ స్టాక్ కి. ఇప్పుడు ఈ స్టాక్ లో ఒక మొమెంటం ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. బ్రేక్అవుట్ లెవెల్ 3355, 3327 దగ్గర క్లోజ్ అయింది. వన్స్ 3355 ని క్రాస్ చేస్తే మాత్రం ఇది ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నెక్స్ట్ 3700 దగ్గర ఉంది. సో ఎందుకంటే ప్రీవియస్ బిగ్ ఫాల్ ఇక్కడే స్టార్ట్ అయింది, 3735 నుంచి ఒక పెద్ద ఫాల్ స్టార్ట్ అయింది ఇంతకు ముందు. న్యూస్ బేస్డ్ అనుకోండి. సో ఇది లాంగ్ బ్యాక్, ఇది జాన్ 2023. సో ఆ ఫాల్ మొత్తాన్ని చాలా వరకు ఇప్పుడు రీట్రేస్ చేసింది. సో వన్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేస్తే టోటల్ ఫాల్ ని రీట్రేస్ చేసినట్టు అవుతుంది. సో ఈ రాబోయే రోజుల్లో ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ కూడా ఉండాలి. ఒకటే ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఈ స్టాక్ లో మంత్లీ పివోట్ ని బ్రేక్ చేస్తే, 2 రీజన్స్ ఉన్నాయి మంత్లీ పివోట్ కి. 3048 ఆర్ 3050 ఈ లెవెల్ ఒకటి మంత్లీ పివోట్, దాంతో పాటుగా 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్ ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ఏదైనా డిప్స్ వస్తే దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. అదాని ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎస్బీఐ లైఫ్. ఎస్బీఐ లైఫ్ కూడా మొమెంటం స్ట్రాంగ్ ఉంది, హైయర్ లెవెల్స్ కి వెళ్ళటానికే ఎక్కువగా అవకాశం ఉంది. స్టాక్ లో ఒకసారి మంత్లీ పివోట్ ని బ్రేక్ చేసినాక ఇక్కడ కూడా పెద్దగా పుల్ బ్యాక్స్ లేవు. ఓవరాల్ గా ట్రెండ్ వైజ్ అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో వీక్లీ పివోట్ ని బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అయింది. ఇప్పుడు ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ గా ఈ బ్రేక్అవుట్ లెవెల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ లాగానే తీసుకోవచ్చు. సో బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 1500 దగ్గర అనుకోండి, 1490 1500 లెవెల్. ఇప్పుడు 1549 ఉంది. స్టాక్ ని మనం ఆర్డర్ లో పెట్టుకొని
ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే మేబీ వీక్లీ పివోట్ లెవెల్ కానీ లేదా బ్రేక్అవుట్ లెవెల్ కానీ ఈ లెవెల్స్ టచ్ చేస్తే మాత్రం దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూస్ గా ర్యాలీ వస్తుంది. సో ఇది కొంత పుల్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది. మనకి రాబోయే 1 or 2 డేస్ కొంచెం అబ్జర్వ్ చేస్తే కొంత పుల్ బ్యాక్ రావచ్చు. ఆ పుల్ బ్యాక్ ని మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఈ స్టాక్ లో పుల్ బ్యాక్ వస్తే మనకి 15-15 ఆర్ 15-10 ఆ లెవెల్స్ ని మన ఎంట్రీ లెవెల్ లాగా పెట్టుకోవచ్చు. దీంట్లో ప్రాబ్లం ఓన్లీ ఈ బ్రేక్అవుట్ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితేనే కొంత ప్రాబ్లం రావచ్చు, కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు. అది 1480 కన్నా కిందకి వస్తేనే కొంచెం ప్రాబ్లం. అదర్వైజ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ స్టాక్ లో. హైయర్ లెవెల్లో 1580 ఆర్ 1600 లెవెల్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఈ స్టాక్. ఇది SBI లైఫ్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.